టార్గెట్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మునుగోడులో గులాబీ వ్యూహం. హస్తం పార్టీని ఓడించడమే లక్ష్యం. బీజేపీ బలపడ్డా నష్టం లేదు అన్న భావన. గ్రామ స్థాయి నుంచి బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని టీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం వ్యూహాలు రచిస్తున్నది. బీజేపీ బలపడినా తమ పార్టీకి పెద్దగా వచ్చే నష్టం లేదు అనే అభిప్రాయం టీఆర్ఎస్ నేతల్లో వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే టార్గెట్గా అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతున్నది. మునుగోడు ఉప ఎన్నికలోనూ హస్తం పార్టీని ఓడించాలి అని వ్యూహాలు రచిస్తున్నది. బీజేపీ బలపడిన టీఆర్ఎస్కు ఏమాత్రం నష్టం లేదని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదనే దృఢ విశ్వాసంతో టీఆర్ఎస్ ఉన్నది. కాంగ్రెస్ గ్రామస్థాయిలో బలంగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీని ఓడిస్తే తాము మూడోసారి అధికారంలోకి ఈజీగా వస్తామని, కాంగ్రెసే డేంజర్ అని టీఆర్ఎస్ నేతలు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్న గ్రామ స్థాయిలో పట్టు తక్కువే. ఇతర పార్టీల నుంచి వచ్చి టీఆర్ఎస్లో చేరిన వారే ఎక్కువ. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన వారు సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేల వరకు ఉన్నారు. ఉమ్మడి 10 జిల్లాలలోనూ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి పటిష్టంగా ఉన్నది. అయితే ఆ పార్టీ రాష్ట్రంలో రోజురోజుకు పుంజుకోవడంతో దానిని డ్యామేజ్ చేసే ప్లాన్ను ఇప్పటికే రూపొందించింది. మునుగోడు ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నది. ఓడిపోయిన సీటును నిలబెట్టుకునే ప్రయత్నాలను టీఆర్ఎస్ ప్రారంభించింది. అందులో భాగంగా జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇతర పార్టీల నేతలను గులాబీ గూటికి చేరుస్తున్నారు. మరోవైపు సర్వేలు చేస్తూ పార్టీపై ప్రజలలో ఉన్న అభిప్రాయాన్ని ఆయన తెలుసుకుంటున్నారు. గెలిచే అభ్యర్థికే టికెట్ కేటాయించే అవకాశం ఉన్నది. బీజేపీని టీఆర్ఎస్ సైలెంట్గా తీసుకుంటున్నది. ఆ పార్టీ గ్రామ స్థాయిలో బలంగా లేదని, ఆ పార్టీ ప్రత్యామ్నాయం కాదని గులాబీ అధిష్టానం భావిస్తున్నది. ఉప ఎన్నికలో ఆ పార్టీ గెలిచిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు అనే అభిప్రాయం ఉన్నది. కాంగ్రెస్ బలపడితేనే నష్టమని సర్వేల్లో సైతం స్పష్టమైనట్లు సమాచారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.